నమస్కారం వెల్కమ్ టు ruchilu.com ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ముందుగా యాక్చువల్గా నేను బఠానీ బాయిల్ చేసుకోలేదు. సో స్టవ్ వెలిగించేసుకొని బౌల్లో వాటర్ ఉన్నాయి, బఠానీని ఇందులో వేసేద్దాం. అండ్ ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం. బఠానీ కొంచెం ఒక 2 minutes సరిపోతుంది. ఒక బాయిల్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకుందాం. ఆ తర్వాత మన ఫైర్ లేకుండా సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా ఉంది కదండి, ఈజీగా కూడా ఉంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. యూజువల్గా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఆర్ వీకెండ్కి అన్నీ పెడతాం. ఒక రోటీ పెడతాము, సూప్ పెడతాము, స్టార్టర్ పెడతాము, రైస్ పెడతాము, అండ్ గ్రేవీ పెడతాము, రైతా పెడతాము. సో అలానే ఒక సలాడ్ కూడా పెట్టేద్దాము, ఇంకా బాగుంటుంది. ఓ వా వాట్ ఏ స్ప్రెడ్ అంటారనమాట కదా. సో మీరు డైరెక్ట్గా వాటర్ పెట్టేసి బఠానీ వేసేయచ్చు, ఆర్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా బఠానీ వేసేయచ్చు. ఇట్స్ అప్ టు యూ. యూజువల్గా అయితే వాటర్ బాయిల్ ఉన్నప్పుడు బఠానీ వేసేస్తే ఈజీగా క్విక్గా తొందరగా అయిపోతుంది. అండ్ కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి బఠానీకి కొంచెం ఆ వాటర్లోంచి ఉప్పు కూడా పట్టేసి మనకి అది బ్లంట్గా ఉండదు, చప్పగా ఉండదు అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని చాలా రిచ్గా కూడా చేసుకోవచ్చు సలాడ్. రిచ్గా లైక్ యూ కెన్ యాడ్ మయోనీస్ అండ్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇంకా రిచ్గా చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ రాజ్మా, చోలే అన్నీ. కావరైతే 9 వెరైటీస్ ఆఫ్ రాజ్మా, పెసర్లు అలాంటివి 9 వెరైటీస్ యాడ్ చేస్తే నవరత్న సలాడ్ కూడా రెడీ అయిపోతుంది మీకు. సో పీస్ బఠానీ బాయిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇందులో ఉడికించిన బంగాళదుంపని మరీ ఎక్కువగా ఉడికించకండి. చూడండి నేను ఎంత బాగా చక్కగా ఉడికించానో, చూసారా షేప్ అనేది ఉందన్నమాట చాప్ చేసిన తర్వాత. చూడండి, సో దట్ మనం కట్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తే బాగుంటుంది. మరీ ఎక్కువగా బంగాళదుంపని ఉడికించకండి, స్మాష్ అయిపోతుంది. సో ఇలా కొంచెం పీసెస్ కట్ చేసుకుంటే ఈజీగా ఉండేలాగా ఉడికిస్తే సరిపోతుంది. నేను కట్ చేసిన బంగాళదుంప ప్రతి ఒక్క పీస్ అనేది తెలుస్తుంది మీకు ఇక్కడ, చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టడం అంటే జస్ట్ 2 minutes బాయిల్ చేసిన బఠానీ, అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తెలియకూడదు పచ్చిమిర్చి ఉన్నట్టు కూడా, కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ కొద్దిగా కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ తర్వాత చట్పటా ఫ్లేవర్ని తెచ్చి చాట్ మసాలా మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో చక్కగా చట్పటా ఫ్లేవర్ని తెచ్చేస్తుంది అనమాట. దాన్ని కూడా జస్ట్ వేసేసుకుందాం. ఆహా, స్మెల్లే అద్భుతంగా ఉంటుంది. అండ్ తీయగా పుల్లగా భలే ఉంటుంది. లాస్ట్ని ఉప్పు, ఆ తర్వాత వీటిని ఒక్కసారి మనం ఇలా అనుకుందాము, సో దట్ టాస్ చేసుకుందాము. ఈ కారం, చాట్ మసాలా అన్నీ బంగాళదుంప, ఉల్లిపాయలు, బఠానీకి పట్టేలాగా కొంచెం ఇలా టాస్ చేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కెచప్, చూడటానికి కూడా ఎంత అద్భుతంగా ఉంది. అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ లెమన్, చక్కగా పుల్లగా టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో దట్ ఆ లెమన్, కొత్తిమీర, పుదీనా అన్నిటికీ పట్టేలాగా, అన్ని బంగాళదుంప, ఉల్లిపాయలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో మీరు చోలే, రాజ్మా యాడ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది టేస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మిక్స్ చేసేటప్పుడు కూడా ఏ ఆలు మరీ మెత్తబడిపోవట్లేదు, ఇట్స్ ఇన్ ద సేమ్ షేప్లోనే ఉంది. కెచప్ అంతా ఆలు పట్టేలాగా చేసుకోవాలి.
మనకి బయట మార్కెట్లో పూరీస్ అవైలబుల్ ఉంటాయి, పానీపూరి పూరి, వాటిలో వీటిని పెట్టేసుకొని తినేయచ్చు. ఇంకొంచెం మీకు అంటే ఎంజాయ్ చేయాలనుకుంటే ఆర్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఆర్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇది డైరెక్ట్ సలాడ్లా పెట్టేయచ్చు. ఆర్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా ఆ పూరీస్, వాటిని పక్కన పెట్టేసి వాళ్ళకి హోల్ పెట్టేసుకొని అలా తినేసేమని చెప్పొచ్చు. లేకపోతే పూరి పెట్టేసి ఇది అందులో స్టఫ్ చేసి ఒక స్పూన్ పెరుగు వేసేసి కూడా, అండ్ సేవ్ మార్కెట్లో అది కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సేవ్ అంటే అదే చిన్న సన్నగా ఉన్న మన సేవ్ అనమాట, భుజియా అని కూడా అంటారు. సో అది కూడా దాని మీద యాడ్ చేసేసి ఇచ్చేస్తే ఇంకా 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 చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము అండ్ టేస్ట్ చేసేద్దాం. మీరు పుల్లదనం ఇష్టపడితే ఇంకొక లెమన్ కూడా యాడ్ చేసుకోండి, పొల పొల్లగా చాలా బాగుంటుంది. ఇంకొకసారి కలిపేద్దాము. ఇది ఎంత బాగా మీరు టాస్ చేస్తే ఇవన్నీ అన్నిటికీ బాగా పడతాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే వన్ సైడ్ పులుపు, వన్ సైడ్ కెచప్ ఉండిపోతుంది, ఆర్ వన్ సైడ్ చాట్ మసాలా ఉండిపోతుంది. జస్ట్ మేక్ ష్యూర్ టు మంచిగా కలపడం. అండ్ ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, చూడ్డానికి అద్భుతంగా ఉంది. మన ఆలూ పీస్ చట్పట్ సలాడ్ రెడీ అయిపోయింది. అండ్ మీరు చట్పట్గా చేసేయండి, నేను తొందరగా టేస్ట్ చేసేస్తాను. సో లెట్ మీ టేస్ట్. నిజంగా అండి క్విక్గా కుక్ చేయొచ్చు ఇలా 5 నిమిషాల్లో. టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది అనుకోలేదు నేను. ఇట్స్ ఆసమ్, ఐ కాంట్ కంట్రోల్. మీరు నన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు.